whose name was recently given to Adampur Airport in Punjab state. పంజాబ్ రాష్ట్రంలోని ఆదంపూర్ విమానాశ్రయానికి ఇటీవల ఎవరి పేరును పెట్టారు అని అడుగుతున్నారు. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? డాక్టర్ అంబేద్కర్ ఎయిర్పోర్ట్, గురునానక్ దేవ్జీ ఎయిర్పోర్ట్, భగత్ సింగ్ ఎయిర్పోర్ట్ అండ్ గురు రవిదాస్ జీ ఎయిర్పోర్ట్. సో రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ ఆదంపూర్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో పంజాబ్లోని లుధియానాలో దీనిని రీనేమ్ చేయడం జరిగిందనమాట. సో ఎవరి పేరు మీదుగా దీన్ని రీనేమ్ చేశారు అంటే గురు రవిదాస్ పేరు మీదుగా దీన్ని రీనేమ్ చేశారు. గురు రవిదాస్ జీ ఎయిర్పోర్ట్ అని ఇప్పటి నుంచి పిలువబడుతుంది అనమాట ఆదంపూర్ ఎయిర్పోర్ట్. సో ఎందుకు గురు రవిదాస్ జీ పేరు మీదుగా దీన్ని రీనేమ్ చేయడం జరిగింది అంటే సో ఆయన బర్త్ యానివర్సరీని పురస్కరించుకొని ఆయన సొసైటీ కోసం చేసిన సెల్ఫ్లెస్నెస్ ఏదైతే ఆయన సొసైటీ కోసం ఏదైతే సెల్ఫ్లెస్ సర్వీస్ చేశారో అవన్నీ గుర్తుంచుకొని ఆయనకి ట్రిబ్యూట్గా ఈ పేరు మార్చడం జరిగిందనమాట. సో గురు రవిదాస్ జీది 649th బర్త్ యానివర్సరీ అనమాట. సో February 1st రోజు. సో ఎవ్రీ ఇయర్ మాఘ పూర్ణిమ రోజు ఈయన బర్త్ యానివర్సరీని మెయిన్గా హర్యానా, పంజాబ్, మన ఉత్తరప్రదేశ్లో సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఈయన ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జన్మించారనమాట. సో గురు రవిదాస్ జీ గారు ఒక ఫేమస్ భక్తి మూమెంట్ సెయింట్ అనమాట. సో ఆయన ఒక సెయింట్, పోయెట్, అది మాత్రమే కాకుండా ఆయన సోషల్ రిఫార్మర్ అనమాట. ఆయన ఎప్పుడూ కూడా ఈక్వాలిటీ గురించి, స్పిరిచువల్ విజ్డమ్ గురించే మాట్లాడుతూ ఉండేవాళ్ళు. సో ప్రజలందరూని కూడా ఒకేలాగా ట్రీట్ చేయాలి అని ఆయన ఎప్పుడు అంటుండేవారు అనమాట. అండ్ అది మాత్రమే కాకుండా ఆయన క్యాస్ట్ సిస్టమ్కి కంప్లీట్గా అగెయిన్స్ట్గా ఉండేవాళ్ళు. ఎలాంటి డిస్క్రిమినేషన్ చేయకూడదు సొసైటీలో అని ఆయన అంటూ ఉండేవారు అనమాట. సో ఆయన సొసైటీని ఎలా మార్చాలి అని అనుకున్నారు అంటే తన చుట్టూ ఉన్న సొసైటీని బేగంపురా లాగా మార్చాలనుకున్నారు. బేగంపురా అంటే ఏంటి అంటే ఏ సిటీ విచ్ ఈస్ ఫ్రీ ఆఫ్ సారో, అంటే అక్కడ ఎలాంటి బాధలు ఉండకూడదు, ఎలాంటి భయం ఉండకూడదు అండ్ ఎలాంటి డిస్క్రిమినేషన్ కూడా ఉండకూడదు. సో ఆయన ఇలాంటి సొసైటీని నిర్మించాలి అని ఎప్పుడూ అనుకునేవాళ్ళు అనమాట. సో గురు రవిదాస్ జీ గారు ఏదైతే స్పిరిచువల్ విజ్డమ్ గురించి టీచింగ్స్ చేశారో, ఏవైతే పోయమ్స్ రాశారో అవన్నీ కూడా గురు గ్రంథ్ సాహిబ్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఆయన ఏదైతే సెల్ఫ్లెస్ సర్వీస్ చేశారో అది గుర్తుంచుకొని ఆయనకు ట్రిబ్యూట్గానే ఈరోజు ఆదంపూర్ ఎయిర్పోర్ట్కి గురు రవిదాస్ జీ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టడం జరిగిందనమాట.